Hey guys, welcome to Angel Dachu Vlogs. Welcome to the new video. ఈ రోజు వీడియోలో అయితే సో నేనైతే మీకు ఒక విషయం అయితే చెప్పాలా. సో దానికన్నా ముందు ఫ్లాష్ బ్యాక్. ಬ್ರೇಕ್ ಆಗುತ್ತೆ, ಪಿಕ್ಸೆಲ್ ಬ್ರೇಕ್ ಆಗುತ್ತೆ. ಫೈನಲಿ ಕೊತ್ತ ಫೋನ್ ಝೂಮ್ ಮಾಡಿದ್ರೆ ಎಲ್ಲ ಪಿಕ್ಸೆಲ್ ಬ್ರೇಕ್ ಆಗುತ್ತೆ. సో ఫ్లాష్ బ్యాక్లో చూసుకున్నట్టయితే నేనైతే ఫోన్ అయితే కొన్నాను గైస్. సో అది వచ్చేసి ఆ ఫోన్ అన్బాక్సింగ్ అంతా చేసాను. సో ఆ ఫోన్ గురించి అయితే నేనైతే మీకు చెప్పాలా. సో అండ్ ఆ ఫోన్ గురించి అయితే చెప్తాను. సో ఫస్ట్ అన్నిటినీ అయితే నేనైతే ఈరోజు అన్బాక్స్ అయితే చేస్తాను. ఈరోజు వీడియో మొత్తం నేనైతే అన్బాక్సింగ్ చేసేది ఒక వీడియో అయితే ఉంటుంది. సో ఫ్లాష్ బ్యాక్లో చూసుకుని ఉండొచ్చు. ఫ్లాష్ బ్యాక్లో సో నేనైతే ఒక ఫోన్ కొని అన్బాక్స్ అయితే చేసా. సో ఫోన్ అయితే ఇదే గైస్. సో నేనైతే ఇదే ఇది రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్ 5G అంట. సో ఈ ఫోన్ అయితే కొన్నా. సో నేను వచ్చేసి ఇప్పుడు ఫిట్నెస్ లైఫ్ స్టైల్ అంతా విషయస్ అయితే ఇప్పుడు టెక్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేద్దామని నేను అనుకుంటున్నాను. ఏమంటారు? సో నేను కూడా కొంచెం టెక్కి అయితే నేనైతే జంప్ అయితే అయ్యా. సో నేను ఇదైతే ఓపెన్ చేస్తాను. ఇందులో ఏదో కవర్ ఇచ్చాను, పైన ఏదో ఉంది, తింటేస్తాను. ఫోన్ లేదు, ఏప్రిల్ ఫుల్. సో ఇదైతే తీసి 3 రోజులు అయితే అవుతుంది. ఫోన్ ఇదిగోండి, ఫోన్ అయితే ఉంది. సో ఈ ఫోన్ అయితే తీసి 3 రోజులు అయితే అవుతుంది. సో అప్పటి నుంచే మా ఇంట్లో అయితే వాడే స్టార్ట్ చేసి ఉండరు. సో దీనికి ఒక బ్యాక్ కేసు, ఈ బ్యాక్ కేసు వచ్చేసి ఫోన్కి ఫ్రీ అయితే వచ్చా. సో బ్లాక్ ఇదైతే అంత లేదు, కానీ షెక్ అంటే షెక్ గైస్. సో మాట అనకాలే, నా ఫేస్ చూస్తే మీరే చూడవచ్చు. సో షెక్క. సో ఫోన్ అయితే ఇది. సో ఇది ఓపెన్ చేస్తే దేవుడి ఫోటో, శివుడి ఫోటో అయితే పెట్టిండారు. మీ ఫీచర్స్ గురించి చెప్పాలంటే నాకు కూడా తెలీదు. సో ఇదైతే వాళ్ళు ఆడేదేదో ఇంత చెప్పి. సో ఇది వచ్చేసి నేను కొనింది వచ్చేసి గైస్ యాడంటే సంగీత మొబైల్స్లో అయితే మనమైతే ఫోన్ అయితే కొన్నాము. సో ఇది వచ్చేసి ఫోన్ వచ్చేసి 43,000 డిస్కౌంట్ అంతా పోయి 38,000 అయితే వచ్చింది గైస్. తెచ్చుకోను ఎట్టయ్యా, దీని గురించి నేను యాడే చేసేది చెప్పేది. ఏదో ఒకటి చెప్తాం, ఆడేం రాయలేదు. సో నేనే ఏదో ఒకటి చెప్తాను చూడండి. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా. ఇది వచ్చేసి గైస్ దీని కెమెరా, మనం దీని గురించి కెమెరా గురించి చెప్పాలి అంటే సో ఇది దీంట్లో పోర్ట్రేట్ మీకు తెలుసు అనుకోండి. పోర్ట్రేట్ ఇది వచ్చేసి ప్రో. సో ఇది వచ్చేసి కెమెరా క్వాలిటీ అయితే బాగుంది. అలాంటే అవునండి, దీని ఫోటో తిందాం. సో ఈ ఫోటో అయితే ఇటుపక్క డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఇదైతే బాగుందని నేను అనుకుంటున్నాను కెమెరా క్వాలిటీ. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఇది వీడియో వచ్చేసి ఇది వచ్చేసి 1080pలో 4K కూడా షూట్ అవుతుందంట గైస్. సో ఇదైతే 4K 30 FPS అయితే షూట్ అవుతుంది. సో అల్ట్రా HD కూడా ఉంది. ఇది వచ్చేసి ఈ ఐఫోన్లో ఎట్ట సినిమాటిక్ ఉందో ఈ ఎంఐలో వచ్చేసి సో రెడ్మీ నోట్ 15 ప్రో. సో ఇది వచ్చేసి ఏమంటారు, సినిమాటిక్ ఐఫోన్లో ఎట్ సినిమాటిక్ ఉంటుందో ఇట్ దీంట్లో అల్ట్రా HD అయితే ఉంది. సో దీంట్లో మనం షూట్ ఏదైనా చేస్తున్నాము అంటే ఈ అల్ట్రా HDలో ఇప్పుడు వెహికల్స్లో ఏదైనా పోతూ ఉంటే ఇప్పుడు అల్లాడుతూ ఉంటుంది, షేక్ అంతా అవుతూ ఉంటుంది కదా. దీంట్లో ఇప్పుడు మనం ఏదైనా వీడియోస్ చేస్తూ ఉంటే షేక్ అవ్వకుండా అదే జాగాలో ఉంటుంది. సో షేక్ అవ్వకుండా ఉంటుంది గైస్ దీనికి. సో నెక్స్ట్ మనం కావాలంటే వ్లాగ్ దీంట్లో ఈ ఫోన్లో అయితే షూట్ చేద్దాం. ఐఫోన్ ఎడిటింగ్ పెట్టుకుందాం, ఏమంటారు? సో దీని గురించి కెమెరా బాగుంది. ఇంక దీని స్టోరేజ్ వచ్చేసి నాకు కూడా తెలియదు ఏమన్నా.
స్టోరేజ్ వచ్చేసి గైస్ ఇది వచ్చేసి 256 GB రోమ్, ఇది వచ్చేసి 256 GB రోమ్ అయితే ఉంది. ర్యామ్ వచ్చేసి 24 GB ర్యామ్ అయితే ఉంది. సో ఫస్ట్ దీనికి వచ్చేసి 12 GB ర్యామ్ అయితే ఇచ్చిరి. సో మనమైతే అప్గ్రేడ్ చేయించుకుని వాళ్ళే అప్డేట్ అయితే ఇచ్చిరి. సో 24 GB ర్యామ్ ఉంది, 256 GB రోమ్ అయితే ఉంది ఈ ఫోన్కి. సో ఇది వచ్చేసి లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్. సో అదే రెడ్మీ నోట్ 15 Pro ప్లస్ 5G అంట. సో ఇది చాలు. సో ఇదైతే మా మమ్మీ అయితే వాడుతుంది ఫోను. సో నేనైతే ఇది మా మమ్మీకి అయితే కొనిచ్చా గైస్. ఉంటుంది బాగా. ఇందులో నేను ఇది వచ్చేసి ఒక మారి నాది కూడా నా ఫోన్ వచ్చేసి గ్రీన్ కలరు. సో గ్రీన్లో ఉంటే బాగుండేది. సో ఆడోనిది కాఫీ కలరు, ఇది మళ్ళీ బ్లాక్ ఎందుకు అనేసి సో నేనైతే బ్లూ అయితే తీసా. సో దీనిలో అన్నీ అయితే ఆ రోజు నేను చేసా, కాంటాక్ట్స్, జీమెయిల్ అంతా ఉంది. సో ఫోన్పే, గూగుల్ పే అలా ఎక్కువ. సో అంతే గైస్ ఈ ఫోన్ గురించి. సో దీనికి వచ్చేసి టెంపర్ గ్లాస్ అంతా వేయించడం అయితే జరిగినది. సో బ్యాక్ కేస్ అంత సాటిస్ఫాక్షన్గా లేదు. సో చూడండి ఇదైతే ఆల్రెడీ నోన్గా ఉంది. సో ఫోన్ అయితే బాగుంది, కానీ బ్యాక్ కేస్ అయితే అంత సాటిస్ఫై లేదు. కెమెరా కూడా బాగుంది, కెమెరా క్వాలిటీ. సో చూద్దాము, ఎప్పుడైనా దీనిలో వీడియో షూట్ చేసి నేనైతే మీకు అప్లోడ్ అయితే చేస్తాను. సో కీప్ వాచింగ్. సో అనేక వచ్చేసి దీనికి వచ్చేసి ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే ఇచ్చిరి ఈ ఫోన్కి. అండ్ అన్న ఈ ఫోన్కి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చిరి. సో ఒక వాచ్ అయితే గిఫ్ట్గా ఇచ్చిరి. సో అదే ఈ ఫోన్కి ఈ వాచ్ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చిరి. సో ఫ్రీ గిఫ్ట్. సో వాచ్ ఎంత ఉండొచ్చు? సో ఈ వాచ్ ప్రైస్ వచ్చేసి 3999 అయితే ఉంది. రెడ్మీ వాచ్ మూవ్ ఇంకా. సో ఎంత కాస్ట్లీ ఉంటుంది మనకి గిఫ్ట్ ఇచ్చేది అంటే. ఇది ఓపెన్ చేసి చూస్తాం. సో గైస్, సో ఇది వచ్చేసి టాప్ యాంగిల్లో కూడా రికార్డ్ అయితే అవుతుంది. సో ఇంకో ఫోన్ని అయితే నేను చెప్పాను కదా కెమెరా క్వాలిటీ అయితే చెక్ చేద్దామని, అదైతే చెకింగ్లో అయితే ఉంది. జస్ట్ ఫర్ కెమెరా క్వాలిటీ పర్పస్కి ఈ వీడియో అయితే షూట్ అయితే చేస్తాండి ఇది. సో దీని వాచ్ బెనిఫిట్స్ వచ్చేసి, సో ఇది వచ్చేసి 4.69 cm అమోల్డ్ డిస్ప్లే అయితే ఉందంట. 24x7 హార్ట్ రేట్ మానిటర్ అయితే ఉందంట. అప్ టు 14 days ఆఫ్ బ్యాటరీ లైఫ్. IP68 వాటర్ రెసిస్టెన్స్ అంట. ఈ IP68 వాటర్ రెసిస్టెన్స్ అయితే నాకైతే ఐడియా లేదు. సో మీకు ఏదైనా తెలిస్తే ఎవరైనా మాకు కింద చెప్పచ్చు. ఈ IP68 వాటర్ రెసిస్టెన్స్ ఏమో మనకు తెలియదు. సో అనేక వచ్చేసి ఫంక్షనల్ క్రౌన్ ఫర్ ఈజీ నావిగేషన్. ఇదేం కనిపెడతుందా మనల్ని, ఇదేమో నాకు తెలియదు. సో 140+ స్పోర్ట్స్ మోడ్ అయితే ఉందంట ఈ చిన్న వాచ్లో. సో ఇదైతే చూస్తాము. నేనైతే మస్టాంగ్ గోబోల్ట్ వాచ్ కూడా కొన్నాను. దాంట్లో అయితే ఇంత అయితే ఉనియలేదు, ఎందుకంటే ఇది 140. ఇది వచ్చేసి 200+ వాచ్ ఫేసెస్ అయితే ఉందంట. సో లాంగ్వేజ్ సపోర్ట్ వచ్చేసి హిందీ అంట. సో మనమైతే దీన్ని కన్నడకి అయితే కన్నడ అంటాను, ఇంగ్లీష్కి అయితే మార్చిండాము. సో యూనివర్సల్ లాంగ్వేజ్. సో అందుకని సో ఇదే వాచ్ వచ్చేసి దీంట్లో వచ్చేసి 140+ స్పోర్ట్స్ అంట. సో రండి చూద్దాం. సో దీంట్లో ఛార్జ్ వచ్చేసి ఆల్రెడీ 57%. ఈ వాల్పేపర్ ఇది వచ్చేసి రండి గైస్ దీన్ని అయితే చేస్తాము. సో ఇది వచ్చేసి వెదర్ రిపోర్ట్ డివైస్ డిస్కనెక్టెడ్ రీకనెక్ట్ ఇన్ ద యాప్. ఫస్ట్ దీన్ని అయితే ఫస్ట్ కనెక్ట్ అయితే చేద్దాం. ఉన్నాను గైస్. ఓ అంటే ఇంసేపు రికార్డ్ అని నొక్కలేదా? నువ్వు సూపర్ రా. మంచి టీం చూసారా, ఒక టీం పెట్టుకోండా. ఒక కంటెంట్ క్రియేటర్కి ఎప్పుడు ఒక టీం అయితే ఉండాలా, ఒక కెమెరామ్యాన్, ఒక ఎడిటర్ అయితే ఉండాలా. అంతా ఒకరేసేసుకుంటారు అంటే ఎన్నో ఏండ్లు పడుతుంది సక్సెస్ అవ్వం. సో నాకైతే ఇది చెమట కారిపోతుంది అయ్యా. ఈ లైట్ మహిమ, ఈ రింగ్ లైట్గా బయట వాన బెంగళూరులో ఈరోజు ఆశ్చర్యం. ఎండ ఎట్ట కాస్తా అనిందంటే ఫస్ట్ టైం బెంగళూరులో నేను ఇంత ఎండలో వాన గైస్. సో వాన అయితే బాగా పడింది. సో నేను ఫస్ట్ దీన్ని కనెక్ట్ చేద్దాం. బ్లూటూత్ కనెక్ట్ కరో. ఫైనల్గా సింక్ అయితే అయిపోయింది. సో సిస్టమ్ అప్డేట్ అయితే ఏదో ఉండే, సో దాన్ని అయితే సిస్టమ్ అప్డేట్ అయితే ఇచ్చేసాము. సో 12 seconds later. సో గైస్ ఇది వచ్చేసి ఈ వాచ్ ఇదేదో డివైస్ పేజ్ అయితే రావట్లేదు. ఇది ఎందుకయ్యా? వెదర్ ఒకటి చూడ ఇలా కనెక్ట్ చేశాను, వెదర్ రావట్లే. టైం చూడటానికి నేను వాచ్ కొనింది
అయితే ఇప్పుడు బయట వాన పడుతుంది, ఎంతలో వాన పడుతుంది, ఎంత వేడి ఉంది, ఇదంతా ఎవరు చెప్తా. సో ఫర్ అక్యురేట్ హార్ట్ రేట్ మెజర్మెంట్స్ వేర్ పర్మిషన్స్, దీనికి పర్మిషన్ వేరే ఇవ్వాలంట. మన ఇదే నాకు కరెక్ట్గా చెప్పుద్దా హార్ట్ రేటు చూద్దాం. మెజరింగ్ 82 అయితే ఉందంట. 71 అది ఇదే 70. సో 70 అయితే ఉందంట. 83 అయితే ఉందంట గైస్ నా బీపీ. ఏదో SpO2 అంట. పెట్టా ఎంతసేపు కీప్ స్టిల్. కమాన్ ఇదేంది ఎన్నిసార్లు తిరుగుతుంది. 97% క్యాలిబ్రేటింగ్. 99%. SpO2 అంటే మీ బ్లడ్లో ఎంత ఆక్సిజన్ లెవెల్స్ ఉంది అనేసి అయితే మెజర్ అయితే చేస్తుంది. నా బ్లడ్లో వచ్చేసి 99% అయితే ఉందంట. 98కి దిగింది. ఇక బిన్నెస్ చెప్పయ్యా క్యాలిబ్రేటింగ్. ఇంతసేపు ఉంటే జనాలు స్కిప్ కొడేస్తారయ్యా. ఫాస్ట్గా ఇది చెప్తే కదా ఈ వాచ్ ఎంఐ. సరే సో రిజల్ట్ అయితే వచ్చేసి 97% అంట నా బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్. సో స్ట్రెస్ దీన్ని ఎట్లా మెజర్ చేస్తుంది నాకు తెలియదు. 7 days ప్రోగ్రెస్ ఇది మాకు తెలియదు. ఇది వచ్చేసి పాట పెట్టుకోవచ్చు, దీంట్లో అలారం పెట్టుకోవచ్చు, టైమర్ పెట్టి ఏడ్చాడు. సో ఇంతే గైస్ ఈ వాచ్ వచ్చేసి ఇది వచ్చి ఈ వాచ్ 4000 అంటే ఇక ఎక్కడైనా 4000 ఇస్తాడా, 4000 ఇస్తాడా దీనికి. సో ఆ గోబోల్ట్ వాచ్ అయినాయి దీనిలో. అవును 140 స్పోర్ట్స్ మోడ్స్ ఉంది అండి. ఎక్కడ ఇది చూపెట్టు. గోల్డ్ ఏంది ఇది ఏదేదో వస్తుంది. డ్యూరేషన్ 300 క్యాలరీస్. అవుట్డోర్ రన్నింగ్ తప్ప 140 స్పోర్ట్స్ మోడ్ అండి. వద్దు చెప్పకూడదు. సో వాచ్ అయితే చాలా బాగుంది, మొబైల్ అయితే చాలా బాగుంది. సో అంతే గైస్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి. సో ఇంకొకటి అయితే ఉంది. సో ఈ రెండే డ్యూరేషన్ అయితే చాలా అయితే అయిపోయింది. Few moments later. సో దీని గురించి కూడా కొంచెం ఇదే బ్లాగ్లో నేనైతే వేద్దాము అని అనుకున్నా, కానీ ఇదైతే 2 డ్యూరేషన్ అయితే అయిపోయింది. ఆ వాచ్ ఫోన్దే. సో డ్యూరేషన్ అయితే ఎక్కువ అయితే అయిపోయింది. నేను అదంతా అదే 20 minutes అయితే వచ్చింది. 20 minutesగా నేను అప్లోడ్ చేస్తే జనాలు ఎవరు చూడరు, స్కిప్ అయితే చేస్తారు, నాకు తెలిసేది. సో దాన్ని అయితే ఎడిట్ చేసి నేనైతే 10 minutes వచ్చే మనకైనా ఎడిట్ అయితే చేసి నేనైతే మీకైతే ఇవ్వాలి. సో అందుకని ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేనైతే చేద్దామని అనుకుంటున్నాను. సో డ్యూరేషన్ ఎక్కువ అయితే జనాలు కూడా ఎవరు చూస్తలేదు. సో నాకు కూడా తెలుసు కదా, వారానికి 3 vlogs వదలాలి, నేను కూడా యాడని కంటెంట్ అయితే. సో అందుకని నేను కూడా ఇది ఒక బ్లాగ్ వన్. సో నెక్స్ట్ బ్లాగ్లో దీని గురించి అయితే నేను చెప్తాను. సో కీప్ వెయిటింగ్ ఫర్ దట్ బ్లాగ్లో కలుద్దాం. అంటే బాయ్ గైస్, లవ్ యూ గైస్.